ఈరోజు సిద్దిపేట కేంద్రంలో మరి అలా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ గారు, మా పల్లె రవికుమార్ గౌడ్ గారు ఇవాళ తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి కుట్రల్ని ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అర్ధరాత్రి అసెంబ్లీలో బురద రాజకీయం చేయాలని రేవంత్ రెడ్డి చేస్తే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏం అందించినవనే అంశాన్ని మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు స్పందించిన తీరు తెలంగాణ సమాజం టీవీలు చూసిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఒకవైపు వారి అధినాయకుడేమో సిబిఐని మేము వ్యతిరేకిస్తాం, ఈడీలు బీజేపీ జేబు సంస్థలని చెప్పేసి మాట్లాడుతూ, ఒకవైపు తెలంగాణకు మాత్రం కాళేశ్వరం మీద సిబిఐలు ఆహ్వానిస్తున్న సందర్భం చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎటుపోతా ఉంది, ఎటువైపు తీసుకుపోతుంది రేవంత్ రెడ్డి అర్థం కావట్లేదు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఒక మంత్రి అంటాడు, తమ్మిడిహట్టికి మేడిగడ్డకు మధ్యన గ్యాప్ ఎంత కూడా తెలియదు వాళ్ళకు. నాకు అనిపించింది అసెంబ్లీ చూస్తూ ఉంటే ఇలా మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళకు ఇలా ఎగ్జామ్లో క్వశ్చన్లు ఎట్లయితే అడుగుతా ఉన్నారు హరీష్ రావు గారిని. ఆ విధంగా హరీష్ రావు గారు వాళ్ళ ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతూ ఉంటే నేను ఎగ్జామ్ ఆన్సర్ ఇస్తున్నట్టుగా అనిపించింది నాకు. వాస్తవానికి వాళ్ళకు వాగులు తెలియదు, వంకలు తెలియదు, చెరువులు తెలియదు. ఎందుకంటే అన్నీ నాశనం చేసిన వాళ్ళు కదా. ఇలా వాగుల్ని, వంకల్ని, చెరువుల్ని ఎడారిలాగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భం. ఆ ఎడారిగా మారిన ఈ తెలంగాణను సస్యశ్యామల చేసింది కేసీఆర్ గారి నాయకత్వం. కాబట్టి గత పాలకుల యొక్క ఇంద్రమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామంటే కొత్త రాజ్యం తీసుకొస్తాం అనుకున్నాం. కానీ ఇలా యూరియా కోసం అవస్థలు చూస్తూ ఉన్నాం, విత్తనాల కోసం అవస్థలు చూస్తూ ఉన్నాం, ఇలా రైతాంగం బాధలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ తీర్చడం కోసమే కాళేశ్వరం కట్టమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా ఒకవైపు చెప్తా ఉంటే 20 నెలలుగా తెలుగు సీరియల్ తలపించే విధంగా ఋతురాగాలు, చక్రవాకం సీరియల్ ఉండే, అది ఎప్పటికీ అయిపోదు ఆ సీరియల్ వాస్తవంగా. ఆ విధంగా రోజు ఒక బురద రాజకీయం చేస్తూ హరీష్ రావు గారు అది చేశారు, కేసీఆర్ గారు ఇది చేశారు, అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ కానీ, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ, ఈ రిపోర్ట్లన్నీ కూడా మళ్ళీ ఎందుకు మీరు మేడిగడ్డను పునరింపజేస్తుందని అడుగుతూ ఉన్నారు వాళ్ళు. మరి 20 నెలలుగా మీరు ఏం చేసినారు? ఇంతవరకు కూడా ఎటువంటి దాని మీద కదలిక లేని పరిస్థితి, ఇలా రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒకవైపేమో ఢిల్లీకి మూటలు పోసే పనిలో ఉన్నాడు, గల్లీలలో ప్రజలు ఇబ్బంది పెట్టే పనిలో ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు తీరు చూస్తూ ఉంటే ఒకవైపు వీరేమంటారు అన్ని హామీలు నెరవేరుస్తున్నాం అని అంటారు, ప్రజలేమో అన్ని హామీలు అమలు కాక ఇబ్బంది పడుతున్న తీరు కనపడతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా 20 నెలలుగా నల్లగొండ జిల్లాలో కేసీఆర్ గారి నాయకత్వంలో కృష్ణా జలాల మీద సభ నుంచి మొదలు పెడితే ప్రతిరోజు ఒక సమస్య మీద, ప్రతిరోజు ఒక అంశం మీద బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. వీళ్ళేం చేస్తూ ఉన్నారు? మేము చెప్పట్లే, వారు ఎమ్మెల్యే ఉన్న అనిరుద్ రెడ్డి చెప్తా ఉన్నాడు, అయ్యా 20% కమిషన్ ఇవ్వకపోతే ఫైల్ కలుతాలని చెప్పేసి వారు ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. అదేవిధంగా సెక్రటరీ సాక్షిగా కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు 20% కమిషన్ కాకపోతే మా ఫైల్ కలుతుంది కానీ. సర్పంచులు చెప్తా ఉన్నారు, అయ్యా 10 లక్షలు 5 లక్షల బిల్లులు ఉన్నవి, సుమారు 300 కోట్లు 200 కోట్లు ఇస్తే మా బతుకులు బాగుపడతాయి అంటే వాటి వైపు నెరవేర్చిన సందర్భం చూస్తూ ఉన్నాం. ఇలా అంగన్వాడీలు సైతం ప్రజాపాలన అంటే ఏదో తెస్తారనుకున్న ప్రజలకు ఇబ్బందులు తెచ్చినటువంటి వాస్తవాన్ని ఇలా టీవీస్ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా రోజుకొక విమర్శ, రోజుకొక ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి ఏం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి హరీష్ రావు గారు అడిగితే ఇదే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు మీరు సాయం అందిస్తలేరని చెప్పేసి హరీష్ రావు గారు పోతే అక్కడ దాడి చేసిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఏదైతే ముషిరాబాద్ చౌరస్తాలో హైడ్రా బాధితుల కోసం మా పార్టీ వర్క్ పీరియడ్ పోయి కదిలితే అక్కడ దాడి చేసిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. అయ్యా కొండారెడ్డిపల్లిలో నీ రుణమాఫీ కాలేదని చెప్పేసి మహిళా జర్నలిస్టు, యూట్యూబ్ జర్నలిస్టు పోతే మహిళా జర్నలిస్టులను చూడకుండా కూడా వాళ్ళ మీద దాడి చేసిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా రుణమాఫీతో పాటుగా ఈ ఇస్తున్న అంశాలు ఏదైతే ఉన్నాయో ఒక్కటి కూడా అమలు కావట్లేదని మాట్లాడితే ప్రతి కార్యకర్త మీద, ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద కేసులు పెడుతున్న సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ప్రజాపాలన అంటే కేసులు పెట్టడమా? ప్రజాపాలన అంటే నిర్బంధించడమా? ప్రజాపాలన అంటే ఏ అధికారంలోకి వచ్చిన 30 లక్షల మంది నిరుద్యోగులు మీకు ఓట్లు వేసిన మీరు మాట్లాడతారు. అదే నిరుద్యోగులు ఉస్మాన్ సిటీ చౌరస్తాలో మెగా డిఎస్సీ ఏమైందని చెప్పి అడిగితే విద్యార్థులను రోడ్ల మీదకి వచ్చి కేసులు పెట్టే సందర్భం. అశోక్ నగర్ చౌరస్తాలో నవంబర్లో 2023లో మరి ఛాయ్ తాగి ఛాయ్ పే చర్చ అని పేరు పెట్టి రాహుల్ గాంధీ గారు అక్కడ ఛాయ్ తాగితే
అయా గ్రూప్ 1 ద్వారా మాకు అన్యాయం జరుగుతుంది ఎస్సీ బీసీల కంటే అక్కడ దాడి చేసిన గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ప్రజాపాలనలో మనకి ఏం కనిపిస్తుందంటే మార్పులు తీసుకొచ్చారు. ఏం మార్పులు తీసుకొచ్చారు? తెలంగాణ తల్లి రూపంలో మార్పు తీసుకొచ్చారు, తెలంగాణ స్తూపంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, తెలంగాణ గీతంలో మార్పు తీసుకొచ్చారు. అదేవిధంగా మెగా డిఎస్సీ ఏమంటే కొట్టే మార్పును తీసుకొచ్చినారు, రుణమాఫీ ఇవ్వకుండా ఎగ్గొట్టే మార్పును తీసుకొచ్చినారు, రైతు బంధును తీసేసే మార్పు తీసుకొచ్చినారు, బీసీ బంధు తీసేసే మార్పు తీసుకొచ్చినారు, తులం బంగారం ఎగ్గొట్టే మార్పు తీసుకొచ్చినారు, ఇలా స్కూటీలు ఏమంటే ఎగ్గొట్టే మార్పు తీసుకొచ్చినారు. వీళ్ళు తీసుకొచ్చిన మార్పు ఇది. కేసీఆర్ గారు ఎలక్షన్ల సమయంలో ప్రజలు స్పష్టంగా చెప్పినారు. వాస్తవానికి ఏదో మీవేదో చేస్తారని చెప్పి అనుకున్నారు. ఇలా 100% ఆ రోజు తెలంగాణ ఉద్యమం నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ సైనికులుగా ఇలా 100% ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాల మీద డెఫినెట్ గా కొట్లాడతాం, ప్రజలకు వివరిస్తాం. కేసీఆర్ గారి సైనికులు ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉన్నారు. కేసీఆర్ గారి నిర్మించబడ్డ ఈ బాణాలన్నీ కూడా ప్రజల కోసమే పనిచేసినాయి అనే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఇవాళ ఒకవైపు హరీష్ రావు గారికి సమాధానం చెప్పలేక, ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వీరు చేస్తున్నటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో వీటిపైన భవిష్యత్తులో కూడా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను కూడా డెఫినెట్ ప్రజలకు వివరిస్తూ తెలియజేస్తా ఉన్నాం.